హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈరోజు జాతీయ ఆదాయంలో భాగంగా జాతీయ ఆదాయ భావనలు అనే ఒక టాపిక్ గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో మనం ఇప్పటి వరకు జాతీయ ఆదాయం దానికి సంబంధించినటువంటి కొన్ని మౌలికమైన అంశాలు, జాతీయ ఆదాయం నిర్వచనాలు, అసలు జాతీయ ఆదాయము అంటే ఏమిటి, అందులో ఇమిడి ఉన్న ముఖ్యమైన మౌలిక భావనలు అవన్నీ కూడా మనం గత సెషన్స్లలో డిస్కషన్ చేశాము. దాని ఆధారంగా ఈ మౌలిక భావనల ఆధారంగా ఇప్పుడు ఈ సెషన్లో జాతీయ ఆదాయ భావనల గురించి మనం చర్చిద్దాం. వాస్తవంగా జాతీయ ఆదాయ భావనలు 4 రకాల జాతీయ ఆదాయ భావనలు ఉన్నాయి. వాస్తవానికి 4 రకాలు. ఏంటి అయ్యా అంటే, నెంబర్ 1 స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల దేశీయ ఉత్పత్తి. నెంబర్ 2 స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి. నెంబర్ 3 నికర దేశీయ ఉత్పత్తి. నెంబర్ 4 నికర జాతీయ ఉత్పత్తి. ఈ 4ంటిని జాతీయ ఆదాయ భావనలు అని అంటాము. నెంబర్ 1 స్థూల దేశీయ ఉత్పత్తి. దీనినే జీడిపి అని అంటారు. జీడిపి ఇంగ్లీష్లో. జీడిపి అంటే మరి ఏంటి మీనింగ్? ఇంగ్లీష్లో దీన్ని జీడిపిని గ్రాస్, డి అంటే డొమెస్టిక్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీనిని జీడిపి అనే పేరుతో పిలుస్తాము. దీనినే తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. స్థూల అనే పదానికి ఇంగ్లీష్లో గ్రాస్ అనే పదం ఉంటుంది. దేశీయ అనే పదానికి ఇంగ్లీష్లో పదం ఏంటంటే డొమెస్టిక్. ఉత్పత్తి అనే పదానికి ప్రోడక్ట్ అనేది సమానమైన ఇంగ్లీష్ పదం. ఆఫ్ కోర్స్ గ్రాస్ అంటే ఏంటి, అంటే స్థూల అంటే ఏంటి, దేశీయ అంటే ఏంటి, ఉత్పత్తి అంటే ఏంటి, ఆల్రెడీ మనం గత సెషన్లో వీటి గురించి కొంతవరకు డిస్కస్ చేసినాం, మొత్తం చేయలేదు. ఇంకా మనం డీటెయిల్గా 1 by 1 చూస్తాం కాబట్టి మనం గ్రాస్, డొమెస్టిక్, ప్రోడక్ట్ అన్నీ కూడా డీటెయిల్గా చూస్తాం. ప్రజెంట్ అయితే ఈ 4 రకాల భావనలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జాతీయ ఆదాయ భావనలు 4 ముఖ్యంగా: స్థూల దేశీయ ఉత్పత్తి, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. రెండవది స్థూల జాతీయ ఉత్పత్తి అంటాము. దీనినే ఇంగ్లీష్లో జిఎన్పి అనే పేరుతో పిలుస్తాము. జిఎన్పి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ గ్రాస్, ఎన్ అంటే నేషనల్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. స్థూల అంటే గ్రాస్, జాతీయ అంటే నేషనల్, దేశీయ అంటే డొమెస్టిక్. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రెండు కూడా స్థూలానే, కాకపోతే ఇక్కడ దేశీయ ఉత్పత్తి అంటున్నారు, ఇక్కడ జాతీయ ఉత్పత్తి అంటున్నారు.
జాతీయ ఉత్పత్తి అంటే జిఎన్పి, దానినే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటున్నాము. దేశీయ ఉత్పత్తి అంటే జిడిపి, దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాము. ఓకే, ఈ యొక్క డిఫరెన్స్ అనేది అబ్జర్వేషన్ చేయాలి స్టూడెంట్. ఇక్కడ దేశీయ ఉత్పత్తి, ఇక్కడ జాతీయ ఉత్పత్తి, ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇక్కడ నేషనల్ ప్రోడక్ట్ అనేది మనం ఆ గ్యాప్ని అర్థం చేసుకోవాలి, ఆ యొక్క తేడాని అర్థం చేసుకోవాలి, గమనించాలి ఇక్కడ మనం. ఇక పోతే నికర దేశీయ ఉత్పత్తి. నికర దేశీయ ఉత్పత్తిని ఎన్డిపి అని అంటారు. ఎన్డిపి ఫుల్ ఫామ్ ఏందయ్యా అంటే నెట్. ఎన్ అంటే ఇక్కడ నెట్, డి అంటే డొమెస్టిక్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. ఇక్కడ నికర అనగా నెట్ కాబట్టి దేశీయ అంటే డొమెస్టిక్, ఉత్పత్తి అంటే ప్రోడక్ట్ యాజ్ యూజువల్గా. అదేవిధంగా నికర జాతీయ ఉత్పత్తి ఇంతకుముందుకే చెప్పుకున్నాం. నికర అంటే నెట్ కాబట్టి దీని ఇంగ్లీష్లో ఎన్ఎన్పి అని అంటారు. ఎన్ఎన్పి. ఈ ఎన్ఎన్పినే మనం నెట్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనే పేరుతో ఈ నికర జాతీయ ఉత్పత్తిని పిలుస్తాము. ఓకే, ఈ నాలుగింటిని కలిపి మనం జాతీయ ఆదాయ భావనలు అని అంటారు. వాస్తవానికి మళ్ళీ ప్రతి ఒక్క భావనలో మరీ రెండు భాగాలు ఉంటాయి. ఏంటి అంటే అవి, ఒకటి ఉత్పత్తి కారకాల దృష్ట్యా, అదేవిధంగా రెండవది ఏంటంటే మార్కెట్ ధరల దృష్ట్యా అనే రెండు అంశాలు ఉంటాయి. కాబట్టి ఉత్పత్తి కారకాల దృష్ట్యా మళ్ళీ జిడిపి ఉంటుంది, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జిఎన్పి ఉంటుంది, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎన్డిపి ఉంటుంది, అదేవిధంగా ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎన్ఎన్పి ఉంటుంది. అంటే ఇప్పుడు జిడిపిని ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం ఇక్కడ. కోర్స్ దీనినే సింపుల్గా ఎఫ్సి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. ఉత్పత్తి కారకాల దృష్ట్యానే ఇంగ్లీష్లో ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్, ఎఫ్సి అనే పేరుతో పిలుస్తాము ఇంగ్లీష్లో. కాబట్టి జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జీడిపి అని అర్థం. తెలుగులో ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం. అదేవిధంగా ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి ఉంటుంది. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి ఉంటుంది. ఈ నాలుగింటిని అన్నింటికి కూడా జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నట్టుగానే జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇలా 4 భావనలు వచ్చినాయి. ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే తెలుగులో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా. అన్నింటి గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం గోయింగ్ సెషన్స్లో. ప్రతి దాని గురించి అసలు ఉత్పత్తి కారకాల దృష్ట్యా జీడిపి అంటే ఏమిటి అన్నీ కూడా మనం 1 by 1 డీటెయిల్గా చూస్తాము. అదేవిధంగా మార్కెట్ ధరలకు రండి. దీన్ని ఎంపీ అంటాం. ఎంపీ అంటే మార్కెట్ ప్రైజెస్ అని అంటాం ఇక్కడ. మరి మార్కెట్ ధరల దృష్ట్యా కూడా
మనకు జాతీయ ఆదాయ భావనలు 4 ఉంటాయి. ఏంటివి? అవి కూడా జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి 4 భావనలు. ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవే భావనలు ఎక్కడ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాము, ఇక్కడ జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అనాలి. జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ని ఏమని చదవాలి? మార్కెట్ ధరల దృష్ట్యా జీడిపి. జీడిపి అంటే మీనింగ్ ఏంటి? స్థూల దేశీయ ఉత్పత్తి. అంటే ఎలా చదువుతాలి? దీన్ని ఎలా చదువుతామంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ను తెలుగులో మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి అని చదవాలి. మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి. ఇంగ్లీష్లో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. ఎట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ అని చదువుతాం. ఓకే. ఎట్ ది సేమ్ టైం జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని ఎలా ఉందో జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అని 4 భావనలు వచ్చినాయి. సో ఇక్కడ మొత్తం ఎన్ని భావనలు వచ్చినాయి మనకు? ఉత్పత్తి కారకాల దృష్ట్యా 4 జాతీయ ఆదాయ భావనలు. మార్కెట్ ధరల దృష్ట్యా ఎన్ని జాతీయ ఆదాయ భావనలు వచ్చినాయి? 4 వచ్చినాయి. వాస్తవానికి జాతీయ ఆదాయ భావనలు అంటే ఇవి మెయిన్. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జీడిపి ఉందనుకోండి. జీడిపిలో 2 భాగాలు ఉంటాయి. ఎలా? జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని ఇలా ఉంది. జీడిపి అనేది 2 రకాలుగా ఉంది. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జీడిపి, దాన్ని జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటున్నాం. మార్కెట్ ధరల దృష్ట్యా జీడిపి, దానిని జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటున్నాం. అంటే జీడిపిలో 2 జీడిపిలు ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్, ఇంకోటి మార్కెట్ ప్రైస్. ఒకటి ఉత్పత్తి కారకాల దృష్ట్యా, మరొకటి మార్కెట్ ధరల దృష్ట్యా. ఆ రకంగా అన్నింటిలో కూడా 2 ఉంటాయి. కాబట్టి 4 × 2 8 జాతీయ ఆదాయ భావనలు మనకు ప్రాక్టికల్గా అందుబాటులో ఉంటాయి. ఓకే. సో మనం వాటన్నింటి గురించి కూడా డీటెయిల్గా అధ్యయనం చేయాలి. మరి ఏమిటి ఈ జాతీయ ఆదాయ భావనల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం గమనించాలి ఇక్కడ. ఓకే. సో ఈ జాతీయ ఆదాయ భావనలలో ఈ 4 మొత్తం ఇక్కడ ఈ 4 చెప్పుకున్నాం కదా. ఈ 4 జాతీయ ఆదాయ భావనలో ఎన్ఎన్పి ఉన్నది కదా, నెట్ నేషనల్ ప్రోడక్ట్, దానిని నికర జాతీయ ఉత్పత్తి అంటాము. ఎన్ఎన్పిని ఎన్ఐ నేషనల్ ఇన్కమ్ అనే పదంతో సూచిస్తాం. ఈ ఒక్కదాన్ని మాత్రమే ఎన్ఐ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము అని సూచిస్తాం. మిగతా వాటిని ఎన్ఐ పదంతో సూచించాము. అంటే ఈ 4 జాతీయ ఆదాయ భావనలో నిజమైన జాతీయ ఆదాయాన్ని, అసలైన జాతీయ ఆదాయాన్ని, వాస్తవానికి దగ్గరలో ఉండే జాతీయ ఆదాయాన్ని సూచించే భావన ఏదయ్యా అంటే నికర జాతీయ ఉత్పత్తి. దానిని ఇంగ్లీష్లో నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటాము. ఈ నెట్ నేషనల్ ప్రోడక్ట్ని మాత్రమే ఎన్ఐ, క్యాపిటల్ ఎన్ఐ, నేషనల్ ఇన్కమ్. ఎన్ఐ అంటే ఇక్కడ ఏంటి? నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ఎన్ఐ అనే క్యాపిటల్ లెటర్స్ చేత లేదా నేషనల్ ఇన్కమ్ చేత కేవలం ఈ ఎన్ఎన్పిని మాత్రమే సూచిస్తారు. జీడిపిని ఎన్ఐ చేత సూచించారు, జిఎన్పిని ఎన్ఐ చేత సూచించారు, ఎన్డిపిని కూడా ఎన్ఐ చేత సూచించారు. ఎన్ఐ చేత సూచించబడే ఏకైక జాతీయ ఆదాయ భావన ఇక్కడ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్. ఎన్ క్యాపిటల్ లెటర్, ఐ క్యాపిటల్ లెటర్.
ఎన్ఐ చేత సూచించబడే ఏకైక జాతీయ ఆదాయ భావన ఏదంటే ఎన్ఎన్పి. నెట్ నేషనల్ ప్రోడక్ట్, తెలుగులో నికర జాతీయ ఉత్పత్తి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ 8 రకాల జాతీయ ఆదాయ భావనల గురించి అధ్యయనం చేయాలి కాబట్టి మనం ముందు వెళ్తూ ఉంటే ఒకదాంతో ఒకటి కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంది గోయింగ్ ఫర్దర్గా. అందుకనే నేను పదే రిపీట్ చేస్తున్నా వీటిని. స్టార్టింగ్లో మీరు ఇబ్బంది పడకుండా ప్రతి పదం అంటే ఏమిటి ఏందనేది మీకు కొంచెం అవగాహన అలవాటు కావాలి వీటి గురించి. అందుకనే నేను 2-3 టైమ్స్ రిపీట్ చేస్తున్న పదాలను కావాలని, ఎందుకంటే వీటిలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేశీయ ఉత్పత్తి ఉంది, జాతీయ ఉత్పత్తి ఉన్నది. అదేవిధంగా స్థూల ఉత్పత్తి ఉన్నది, నికర ఉత్పత్తి ఉన్నది. ఓకే, 2 నికర ఉత్పత్తులు ఉన్నాయి, 2 స్థూల ఉత్పత్తులు ఉన్నాయి. అదేవిధంగా 2 దేశీయ ఉత్పత్తులు ఉన్నాయి, 2 జాతీయ ఉత్పత్తులు ఉన్నాయి. అంటే ఓవరాల్గా వీటి ద్వారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే స్థూల అండ్ నికర ఈ రెండింటి మధ్య 2 భావనలు వచ్చేసినాయి. అదేవిధంగా దేశీయ అండ్ జాతీయ, దేశీయ మరియు జాతీయ. దేశీయ అంటే డొమెస్టిక్, జాతీయ అంటే నేషనల్. స్థూల అంటే గ్రాస్, నికర అంటే నెట్. ఓకే, మరి దేని నికర దేని స్థూల అంటాం అనేది మనం డీటెయిల్గా చూస్తాం. ఈ పదాలు అనేటివి మీకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ స్థూల అంటే ఏంటమ్మా? గ్రాస్. నికర అంటే ఏంటి? నెట్. దేశీయ అంటే ఏంటి? డొమెస్టిక్. జాతీయ అంటే ఏంటి? నేషనల్, జాతీయ. వీటి చుట్టే ఈ జాతీయ ఆదాయ భావనలు రొటేట్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఓకే, రైట్. మరి జాతీయ ఆదాయ భావనల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేని ప్రాముఖ్యత అది సపరేట్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. మనం 1 by 1 చూసేటప్పుడు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి డిస్కస్ చేస్తాం. బట్ ఎనీవేస్, ఈ జాతీయ ఆదాయ భావనలను ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేశారు, ఎవరు పరిచయం చేశారు అని కనుక చూస్తే ఆ క్రెడిట్ ఈ జాతీయ ఆదాయ భావనలు ఏవైతే ఉన్నాయో, ఏంటి ఆ జాతీయ ఆదాయ భావనలు? స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి అనేటటువంటి భావనలు. వీటిని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు, ఎందుకు పరిచయం చేశారు? ఆఫ్ కోర్స్ చూడండి, ఒక దేశం ఉంది, ఉదాహరణకి ఇండియా ఉంది. ఇండియా అనేది ఒక దేశం, ఇట్స్ ఎ కంట్రీ. మరి ఈ కంట్రీ యొక్క ఆదాయం, జనరేట్ అవుతున్నటువంటి ఆదాయం ఎంత? ఈ దేశం లోపల ఆవిర్భవిస్తున్న ఈ దేశానికి సంబంధించినటువంటి ఆదాయం, ఇన్కమ్, ఇదే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎలా కొలవడం? ఉదాహరణకి ఒక గ్రామంలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ హౌస్ హోల్డ్ 1 కుటుంబం, ఇక్కడ 2వ కుటుంబం. ఈ కుటుంబానికి 10 ఎకరాల పొలం ఉంది. ఓకే, 2 ఉద్యోగస్తులు ఉన్నారు. అన్నీ కలుపుకుంటే ఈ కుటుంబం యొక్క ఆదాయం లేదా ఆస్తులు ఒక 10 కోట్ల రూపాయలు అనుకుందాం. 10 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఈ కుటుంబానికి. కుటుంబం 2వ కుటుంబం తీసుకుంటే వాళ్ళకి భూమి లేదు, ఎంప్లాయీస్ లేరు, దినసరి కూలీలు అనుకుందాం. వాళ్ళకి కేవలం ఒక 2 లక్షల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇది ఈ కుటుంబం యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ 10 కోట్లు ఈ కుటుంబం యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
సో ఒక కుటుంబం యొక్క సామర్థ్యాన్ని తెలపడానికి మనం ఇక్కడ వాళ్ళ యొక్క ఆస్తులని ప్రామాణికంగా తీసుకున్నాం. ది సేమ్ టైం ఇదే విధంగా ఒక దేశం యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయాలి, కొలవాలి. ఇండియా ఉంది, అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఈ దేశాల యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని కొలవడం కోసం జాతీయ ఆదాయం అనే భావన మనుగడలోకి తెచ్చారు. జాతీయ ఆదాయం అంటే ఆ దేశం లోపల ఒక సంవత్సర కాలంలో అందరూ కలిసి ఎంత ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నారు అనే భావనలో భాగంగా జాతీయ ఆదాయ భావన వచ్చింది. ఓకే, ఒక దేశానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని కొలవడానికి లేదా ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలవడానికి జాతీయ ఆదాయం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. కానీ 1929లో ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. గొప్ప ఆర్థిక మాంద్యం, దీనిని గ్రేట్ డిప్రెషన్ అంటారు. గ్రేట్ డిప్రెషన్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ ఆర్థిక మాంద్యానికి లోనైనాయి. ప్రజెంట్ కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వాటి యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయినాయి. 1929లో వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్ అంత ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా డౌన్ అయిపోయినాయి. అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గిపోవడం, ప్రజల వద్ద ఆదాయ వనరులు లేకుండా పోవడం, వినియోగ వ్యయం తగ్గిపోవడం, ఇలా అనేక రకాల అంశాలు, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడం, కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాకపోవడం, ధరలు పెరగడం, ఇలా ఆర్థిక వ్యవస్థకి ఏదైతే మంచిది కాదో, ఆర్థిక వ్యవస్థకి ఏమైతే చెడుని కలిగిస్తాయో అవన్నీ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడడాన్ని మనం మాంద్యం అంటాం. ఆర్థిక వ్యవస్థ అంటే ఒక దేశంకి ఏది అవసరం? ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో ఉన్న ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కొత్త ఉద్యోగాలు రావడం లేదు, పైగా ఉన్న ఉద్యోగాలకి ప్రమాదం ఏర్పడ్డది. దాని ద్వారా నిరుద్యోగం పెరుగుతుంది. దేశానికి ఏది మంచిది? ఉద్యోగం మంచిదా, నిరుద్యోగం మంచిదా? ఉద్యోగం మంచిది, నిరుద్యోగం మంచిది కాదు. కానీ నిరుద్యోగం వైపు పెరిగిపోతూ ఉంది. నిరుద్యోగం పెరగడం వల్ల ప్రజల వద్ద ఆదాయాలు లేకుండా పోతాయి. అంతే కదండి. నీకు ఆదాయం ఎప్పుడు వస్తుంది? నువ్వు వెళ్ళి పని చేస్తే పనికి ఫలితంగా ఆదాయం, డబ్బులు ఇస్తారు, అదే నీకు ఆదాయం అవుతుంది. నీకు పని చేయడానికి అవకాశమే లేదు, అంటే ఉన్న ఉద్యోగం పోయింది, కొత్త ఉద్యోగం రావడం లేదు. సో నీకు ఆదాయం ఎలా వస్తుంది? రాదు. నిరుద్యోగం వల్ల ఆదాయం వనరులు తగ్గిపోతాయి. ఆదాయం తగ్గిపోయిందంటే నీకు కనీస అవసరాలు కానీ ఇతర అవసరాలు కానీ కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బు లేదు. కాబట్టి నువ్వు కొనుగోలు చేయడానికి ఇష్టపడవు, కొనుగోలు చేసే సామర్థ్యం నీ దగ్గర ఉండదు. కొనుగోలు చేయకపోవడం వల్ల ఏమవుతుంది? వినియోగం అనేది ఏమవుతుంది? డౌన్ అయిపోతుంది. వినియోగం డౌన్ అయిపోతుంది, పెట్టుబడులు డౌన్ అయిపోతాయి, వస్తు సేవల యొక్క ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది, వాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది డిమాండ్ పెరగడం వల్ల. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ కోరుకోదు. ఇలాంటివి ఉండకూడదు. ప్రతి దేశం కూడా వీటన్నింటిని కోరుకోదు. కానీ అనివార్య కారణాల వల్ల ఇవన్నీ ఒక దేశంలో ఏర్పడితే వాటిని మనం ఏమంటామంటే ఆర్థిక మాంద్యం అంటాము. ఆర్థిక మాంద్యం. సో ఇలాంటి పరిస్థితులు చాలా తీవ్రంగా కనీవిని ఎరుగని రీతిలో 1929లో ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. దానిని మనం గ్రేట్ డిప్రెషన్ అంటున్నాము. ఈ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మరి ఈ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి ఏ దేశం ఎలా బయటపడుతుంది, దేని ఆధారంగా చెప్పాలి అంటే ఆ దేశంలో జనరేట్ అవుతున్నటువంటి ఆదాయం ఆధారంగా ఈ ప్రపంచ దేశాలను కంపేర్ చేయడానికి, పోల్చడానికి
ఆదాయాన్ని, జాతీయ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. మరి జాతీయ ఆదాయాన్ని ఎలా కొలవాలి, ఏ భావనతో కొలవాలి అని అంటే అప్పుడు సైమన్ కుజినైట్స్ అనేటటువంటి అమెరికన్ ఆర్థికవేత్త సైమన్ కుజినైట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈయన చాలా ఫేమస్ ఎకనామిస్ట్ ఆధునిక కాలంలో. ఈ సైమన్ కుజినైట్స్ ఏం చేశాడంటే నేషనల్ ఇన్కమ్ 1929 to 1932 అనే ఒక రిపోర్ట్ని, నివేదికని అమెరికా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇందులో భాగంగానే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని కొలవడం కోసం జాతీయ ఆదాయం ఉపయోగించుకోవాలి. ఈ జాతీయ ఆదాయాన్ని కొలవడం కోసం జీడిపి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, డిడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనే ఈ జాతీయ ఆదాయ 4 జాతీయ ఆదాయ భావనలను ఈయన సైమన్ కుజినైట్స్ పరిచయం చేశాడు మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా. అంటే అంతకంటే ముందుకు జాతీయ ఆదాయ భావనలు లేవా అంటే ఉన్నాయి. కానీ జాతీయ ఆదాయాన్ని కొలవడానికి ఇలా 4 రకాల కొలమానాలను మాత్రం సైమన్ కుజినైట్స్ పరిచయం చేయడం జరిగింది ఈ ఆర్థిక మాంద్యం కాలంలో ప్రపంచానికి. ఈ జాతీయ ఆదాయ భావనల్ని అప్పటి అమెరికా అధ్యక్షులు, ముఖ్యంగా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఈయన 1933 నుంచి 1945 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ చాలా ఎక్సలెంట్గా, విరివిగా ఈ సైమన్ కుజినైట్స్ ఏ పదాలతో ఉపయోగించాడో ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలవడానికి పరిచయం చేశాడో వాటిని ఉపయోగించుకున్నాడు. వీటికి బాగా ప్రాచుర్యం కల్పించాడు. తర్వాత కాలంలో IMF వచ్చింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తర్వాత వరల్డ్ బ్యాంక్ వచ్చింది. ఈ వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా వివిధ దేశాల యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని, వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలవడం కోసం ఈ పదాలను ప్రమోట్ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఏంటివి? జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా వీటిని ఉపయోగిస్తున్నాం జాతీయ ఆదాయాన్ని కొలవడం కోసం. సో సైమన్ కుజినైట్స్ పరిచయం చేసినటువంటి ఈ యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, సో ఇవి ప్రజెంట్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా ఒక ప్రామాణికంగా మారిపోయినాయి. కాబట్టి వీటిపై సైమన్ కుజినైట్స్ చేసినటువంటి కృషికి ప్రతిఫలంగా 1971లో సైమన్ కుజినైట్స్కి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. నోబెల్ బహుమతి ఎవరికి? సైమన్ కుజినైట్స్కి. దేని ఫలితంగా? ఈ జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి అనే జాతీయ ఆదాయ భావనలపై పరిచయం చేసినందుకు, వాటిపై ఆయన చేసిన కృషికి గాను 1971లో నోబెల్ బహుమతి లభించింది సైమన్ కుజినైట్స్కి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, జాతీయ ఆదాయము అనే భావన సైమన్ కుజినైట్స్ కంటే ముందు కూడా ఉన్నది. కానీ జాతీయ ఆదాయాన్ని క్రమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం కొలవడం కోసం జాతీయ ఆదాయ భావనలు మాత్రం ఏంటివి? జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఈ భావనలు మాత్రం ప్రపంచానికి ఎవరు పరిచయం చేశారయ్యా? సైమన్ కుజినైట్స్ అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. ఓకే.